ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫుడ్ క్రిష్ స్పెషల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారని అయితే చాలా బాగున్నాను. మన ఛానల్ నేను ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకెందుకు లేట్ వీడియోలోకి అయితే వచ్చేసేద్దాం. ఈ రోజు అయితే మంచి రెసిపీ అయితే మీ ముందుకు వచ్చేసాను. ఏంటి అనుకుంటున్నారా? ఇంకేంటి, సమ్మర్ అంటేనే స్పెషల్ మ్యాంగో కదా. ఆ మ్యాంగోతో మనం ఎన్ని వెరైటీస్ చేసుకున్నా అసలు తనివి తీరదు, అంత బాగుంటుంది తినడానికి. ఫ్రూట్ అయినా, మ్యాంగో, కచ్చా మ్యాంగో అయినా కదా. సో నేనైతే ఈరోజు ఈ కచ్చా మ్యాంగోతో అయితే రొట్టె పచ్చడి చేస్తున్నారు. చెప్తుంటేనే నీళ్ళు వచ్చేస్తున్నాయి కదా. చాలా బాగుంటుంది. వేడి వేడి అన్నంలో ఒక్క స్పూన్ అలా వేసుకొని తిన్నామంటే అసలు అద్దరిపోతుందండి. కొంచెం గీ యాడ్ చేసుకోండి, అస్సలు నెక్స్ట్ లెవెల్. అంత బాగుంటుంది. తింటుంటేనే మరీ మరీ తినాలనిపిస్తుంది. నాకైతే చెప్తుంటేనే నీళ్ళు వచ్చేస్తున్నాయి, అంత బాగుంటుంది. ఇంకెందుకులే రెసిపీలోకి అయితే వెళ్ళిపోదాం. చూసారు కదా ఫ్రెండ్స్, ఇంకా ప్రాసెస్లోకి అయితే వచ్చేద్దాం. ఇంకా నేనైతే మ్యాంగో అయితే మంచిగా పీల్ తీసేసుకుంటున్నాను. చూసారు కదా, ఇలా పీల్ చేసుకొని మనం మంచిగా చిన్న చిన్న పీస్గా మనకు నచ్చిన సైజులో అయితే కట్ చేసుకోవడమే. ఎలాగైనా మనం రోటి పచ్చడి అంటే మనం ఎలా దంచేస్తాం కదా. ఇప్పుడైతే నేనైతే చిన్నది ఒక పాత టవాల్ అనేది తీసుకున్నాను. టవాల్ కన్నా ఏదైనా క్లాత్ కాటన్ది మనం ఒక 4 నుంచి 6 ఫోల్డింగ్స్ చేసుకొని వేసుకోవాలి. ఎందుకంటే టైల్స్ అలా ఏమైనా ఉంటే మనకి పళ్ళగకుండా డ్యామేజ్ అవ్వవు అన్నట్టు, అందుకోసము. అలాగే సౌండ్ కూడా ఎవరికి మనకు డిస్టర్బెన్స్ అవ్వదు. ఇప్పుడు ఇందులోకి అయితే నేను వెల్లుల్లిపాయలు వేసుకున్నాను. చూసారు కదా, ఇందులో అందరికీ తెలిసి ఉంటుంది, ఎందుకంటే కింద క్లాత్ ఎందుకు వేసారని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇప్పుడు వెల్లుల్లిపాయలు, అలాగే మన టేస్ట్కి తగ్గట్టు కొంచెం జీలకర్ర అనేది యాడ్ చేసుకోవాలి. చాలా బాగుంటుంది. ఇప్పుడు ఈ రెండింటిని కూడా మనం మంచిగా దంచాలన్నట్టు. ఇలా దంచుకుంటూ కొంచెం మ్యాష్ చేసుకుంటే ఏంటంటే ఆ ఫ్లేవర్ అంతా చాలా బాగుంటుంది. రెండు మిక్స్ చేసినప్పుడు ఎప్పుడైనా మీరు దంచి చూడండి. దంచేటప్పుడు చాలా అంటే చాలా గుమ్మ గుమ్మ స్మెల్ వస్తుంది. సూపర్ అసలు. ఇంకా ఈ రెండు మంచి మెత్తగా అయిపోయినాయి కదా. ఇప్పుడైతే మ్యాంగో మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా, ఈ మ్యాంగో అనేది మనం యాడ్ చేసేసుకోవాలి. భలే పుల్లగా ఉందండి మ్యాంగో, మొత్తం చూస్తే తినాలనిపిస్తుంది. ఇప్పుడు మ్యాంగో వేసేసుకొని మంచిగా మొత్తం మంచిగా దంచేసుకోవాలి. చాలా ఫాస్ట్గా అయిపోతుంది ఫ్రెండ్స్, చాలా టేస్టీగా ఉంటుంది. మీరు తప్పకుండా ట్రై చేయండి, ఎక్కువ టైం అయితే పట్టదు. సో ఇలా మంచిగా మ్యాష్ చేసేసుకోవాలి. చాలా ఫాస్ట్గా దంచేసుకుంటాం మనమైతే. నా దగ్గర అయితే చిన్ని రోల్ ఉంది, అందుకే దీంట్లోనే చూపిస్తున్నాను ఫ్రెండ్స్. ఇంక ఇప్పుడు సాల్ట్ ఇంకా కారం అయితే మనం టేస్ట్కి తగ్గట్టు, మన స్పైసెస్ తగ్గట్టు వేసుకోవడమే. కొంచెం స్పైసెస్ ఎక్కువగానే వేసుకుంటే బాగుంటుంది. ఈ నేను చేసే మ్యాంగో అయితే చాలా పుల్లగా ఉంది, అందుకే నేను టేస్ట్కి తగ్గట్టు వేసాను. జస్ట్ ఇలా వేసి మంచిగా రుబ్బాలి. దంచుకుంటా ఇలా 1-2 సార్లు తిప్పి కొంచెం మ్యాష్ చేసేందంటే మంచిగా ఉంటుంది. కానీ మస్తు అనిపిస్తుంది, నాకైతే చూస్తుంటే ఎప్పుడెప్పుడు తినాలా అనిపిస్తుంది. ఇంకా మంచి ఇలా నూరుకుంటూ ఒక్కసారి చేత్తో అంతా మిక్స్ చేసుకుంటే బాగుంటుంది. స్పూన్తో కంటే రోటి పచ్చడి ఎప్పుడు చేత్తో కలుపుతూనే బాగుంటుంది. సో ఇంకా పచ్చడి అయితే రెడీ అయిపోయింది. చూసారు కదా, రోటి పచ్చడి అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇదంతా కూడా మనం మంచిగా ఒక బౌల్లోకి వేసుకోవాలి. ఎంత కలర్ఫుల్గా ఉందో, గుమ్మ గుమ్మ అనిపిస్తుంది. చూస్తుంటే ఫుల్గా ఇట్లా వాటర్ వచ్చేస్తున్నాయి. ఇంకా అయితే పికిల్ అంతా కూడా ఒక బౌల్లోకి వేసేసుకుంటున్నా, చిన్న బౌల్లోకి. చూసారు కదా, ఇలా చేత్తో తీసుకుంటే మంచి నీట్గా మొత్తం అంతా కూడా పచ్చడి అంతా వచ్చేస్తుంది. చూసారు కదా ఎంత ఫాస్ట్గా అయిపోయిందో. ఇప్పుడు ఇదంతా కూడా మనం మంచిగా ఏం లేకుండా నీట్గా క్లీన్ చేసేసుకుంటే అయిపోద్ది. అంతే, పచ్చడి అయితే రెడీ అయిపోయింది. ఇంకా ఇప్పుడు నెక్స్ట్ అయితే తాలింపు వేసుకోవడమే. చూసారు కదా, చూస్తేనే భలే అనిపిస్తుంది. ఇంకా నేనైతే మా ఇంటి ముందు అయితే చిన్న కరివేపాకు చెట్టు పెట్టాను, భలే వచ్చింది. స్మెల్ చాలా బాగుంటుంది. తాలింపుకి అయితే కరివేపాకు, పచ్చడి, జీలకర్ర, మినప్పప్పు, శనగపప్పు, ఆవాలు, పసుపు, ఉప్పు, ఎండుమిర్చి. ఇప్పుడైతే చిన్న కడాయి పెట్టేసుకొని ఆయిల్ అయితే వేసుకుంటున్నాను. ఆయిల్ వేడవ్వగానే ఇంకా నెక్స్ట్ కొంచెం శనగపప్పు, మినప్పప్పు, ఇంకా పప్పు దినుసులు అన్నీ వేసేసుకోవడమే. ఒకటి వెనకాల ఒకటి వేసేసుకుంటే మంచిగా ఫ్రై అవుతాయి. ఆవాలు వేసేసుకోవాలి. ఇంకా ఇవి కొంచెం వేగంగానే ఎండుమిర్చి కూడా మనం వేసేసుకుందాం ఇందులోకి. ఇవి తాలింపు ఎంత ఫ్రై అవుతే అంత బాగుంటుంది. ఎండుమిర్చి వేయంగానే జీలకర్ర వేసాను. ఇంకా వెల్లుల్లిపాయలు అయితే ఇలా ఒక్కసారి మనం కొట్టి వేస్తే బాగుంటుంది, డైరెక్ట్ వేయడం కంటే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇలా వేసేసుకొని ఆ ఎల్లిపాయలు కూడా అందులో వేసేసుకుంటే కొంచెం కరివేపాకు, పసుపు, చిటికెడు ఉప్పు యాడ్ చేయండి. అంతే, తాలింపు అయితే రెడీ అయిపోయింది. స్మెల్ మాత్రం ఒక రేంజ్లో ఉంది. ఇవన్నీ మంచి ఫ్రై అయిపోగానే ఇప్పుడు మనం నూరి పెట్టుకున్న పచ్చడి ఇందులోకి వేసేసి ఒక్కసారి అలా తిప్పుకున్నామంటే ఆయిల్లో మంచిగా ఉంటుంది. స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే. ఆఫ్ చేసి ఆ వేడి నూనెల తాలింపులో ఏంటంటే పచ్చడి కలిపితే పచ్చి స్మెల్ పోయి పచ్చడి అంతా కూడా మంచి స్మెల్ అనేది పట్టుకుంటుంది. తాలింపుది అనేది పోపు అంతా కూడా
అప్పుడు మనకి తింటే చాలా చాలా బాగుంటుంది. ఎంత బాగుంది చూసారు అసలు కలర్ఫుల్గా. అబ్బా నాకైతే చూసింటే తినాలనిపిస్తుంది. ఇప్పుడు ఇలా అయిన పచ్చడి వేడి వేడి అన్నం పచ్చడి కొంచెం గీ వేసుకొని కలుపుకొని తింటే ఆహా ఇంక అంతేనండి. అంత బాగుంటుంది, సూపర్గా ఉంటుంది తెలుసా. నాకైతే ఫుల్ నచ్చింది. మీకు ఎలా అనిపించింది అయితే నాకు కామెంట్ చేయండి. ఇంకెందుకు లేట్ మీరు కూడా ఇలా కిచెన్లోకి వెళ్ళి అలా రోటి పచ్చడి చేసేసుకొని తినండి. మీరే అంటారు ఎంత బాగుంది అని. ఇక నేనైతే తినేస్తున్నా. అబ్బా సూపర్ ఉందండి, నిజంగా భలే ఉంది. దాని నంచుకి ఎండుమిర్చి మంచిగా మనం తాలింపులో వేసుకుని తింటే మస్తు ఉంటుంది. పుల్లటి మామిడికాయ పచ్చడి ఎండుమిర్చి నంచుకుంటే మాత్రం అంతేనండి, నెక్స్ట్ లెవెల్ అసలు. సూపర్ అంటే సూపర్గా ఉంటుంది. ఇంకెందుకు లేట్ మీరు కూడా వెళ్ళి టక్క చేసేసుకొని తినేసేయండి. రెసిపీ అయితే చూసారు కదా, మీకు ఎలా అనిపించింది నాకైతే కామెంట్ చేయండి. లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్.